నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. ముందుగా బి ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ఇష్టమైన పండుగ దీపావళి. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన అధికార ప్రతిపక్ష నేతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన వైనం. సమాజంలో చెడు ఏ రూపంలోనున్నా దానిపై విజయం సాధించడమే అసలైన దీపావళి పండుగ అని కితాబు. మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామన్న ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణలో మాదిగ విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోడీ. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా తాను మాదిగలతో కలిసి పనిచేస్తానని మోడీ వెల్లడి. 6 సభ్యులతో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో టీడీపీ జనసేన ముఖ్య నేతలు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి ఇరు పార్టీలు సమావేశం కావాలని నిర్ణయం. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబమంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీపాలను వెలిగించి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి. దీపావళి భారతదేశం అంతటా జరుపుకునే ఒక పండుగ. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సాధించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తారు. ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాల్లో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి సంపద, అదృష్టం, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళికి ముందు ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు. దీపావళి పండుగకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆశ్వయుజ బహుళ చతుర్థి నాడు సత్యభామ నరకాసురుని సంహరిస్తుంది. నరకాసుర సంహారంతో బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ దేవ, మధ్యల లోకాలను ఇబ్బందులు పెడుతూ అందరినీ వేధింపులకు గురిచేస్తుండేవాడు. కృతయుగంలో హిరణ్యాక్షసుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో పుట్టిన నరకుడు తన చావు తల్లి చేతిలో పొందాలని వరం కోరుకుంటాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భగవానిగా అవతరించి మహావిష్ణువు సత్యభామను పెళ్లాడతాడు. భూదేవి అంశ అయిన సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి నరకాసురుని అకృత్యాలను అరికట్టడానికి యుద్ధానికి వెళుతుంది. ఈ యుద్ధంలో సత్యభామ నరకాసురుని హతమారుస్తుంది. నరకాసురుణ్ణి సత్యభామ సంహరించినందుకు, నరకాసురుడి పీడ విరగడైనందుకు అందరూ సంబరాలు జరుపుకుంటారు. దీపాలు వెలిగించి దీపావళి వేడుకను జరుపుకుంటారు. దీపావళి పండుగకు ప్రతి ఒక్కరూ ముందుగా శుభ్రం చేసుకొని అందంగా అలంకరించుకుంటారు. ఇళ్లను పూలమాలలు, రంగోలి, దీపాలతో అలంకరిస్తారు. దీపావళి సందర్భంగా లడ్డూలు తప్పనిసరిగా చేస్తారు. దీపావళి రోజున వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలను మార్చుకుంటారు. దీపావళి సందర్భంగా అపమృత్యు దోషం లేకుండా ఉండటం కోసం దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. అకాల మృత్యు దోషాలు తొలగిపోవటానికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. ద్వాపర యుగంలో నరకునకు బాణాసురుడను రాక్షసుడితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున అకృత్యాలతో లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్తుండగా అడ్డగించి ఆలయ తలుపులు మూయించాడు. వశిష్ఠుడు కోపంతో, నీవు మదగర్వంతో సజ్జనులను తీవ్రంగా హింసిస్తున్నావు. నీ జన్మదాత చేతనే నీవు మరణిస్తావు అని శపించాడు. ఆ శాపానికి భయపడిన నరకుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి దేవ దానవుల చేత మరణము లేకుండా వరమును పొందాడు. ఆ వర బల గర్వంతో తన సేనలతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. మునుల్ను హింసించాడు. 16,000 మంది రాజకన్యలను చెరబట్టాడు. నరకుని అకృత్యాలను భరించలేక ఇంద్రుడు, మిగిలిన దేవతలు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. నరకుణ్ణి సంహరించడానికి
శ్రీకృష్ణుడు కామరూప దేశానికి బయలుదేరగా సత్యభామ కూడా వెంట వెళ్ళింది. నరకునికి శ్రీకృష్ణునికి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు భూదేవి అవతారమైన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలడంతో ఆనంద పరవశులైన భూలోకవాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలోనూ మరునాటి దినమును పండుగగా జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఏటా ప్రజలు ఈ 2 రోజులు ఎంతో ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు అధికార ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో చెడు ఏ రూపంలోనున్నా దానిపై విజయం సాధించటమే అసలైన దీపాల పండుగ అని వారు అన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సారమే హిందూ పండుగల పరమార్థమన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటేనే కాంతి వెలుగు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంట ఆనందకాంతులు విరచిల్లాలని కోరుకుంటున్నా అని సీఎం జగన్ ఆకాంక్షించారు. అజ్ఞానం, అవినీతి, అరాచకం, అహంకారం అనే చీకట్లని చీల్చే వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సమాజంలో చెడు ఏ రూపంలోనున్నా దానిపై విజయం సాధించడమే అసలైన దీపావళి పండుగ అని అన్నారు. సురక్షితంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. దీపం పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే హిందువులకు విశిష్టమైన దీపావళి పండుగ సందర్భంగా నా పక్షాన, జనసేన పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. చీకటి నుంచి వెలుగుల వైపు నడిపించేదే దీపజ్యోతి. అటువంటి ఈ దీపాల పండుగ ప్రజలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సారమే హిందూ పండుగల పరమార్థమన్నారు. దుర్మార్గుడైన నరకాసురుని అంతంతో కలిగిన సంతోషానికి ప్రతీకగా మనం దీపావళిని జరుపుకుంటున్నామన్నారు. ప్రజలను పట్టి పీడించే ఆధునిక నరకాసురులు ఎందరో యథేచ్ఛగా సంచరిస్తూ ప్రజల మాన, ధన, ప్రాణాలను దోచుకుంటున్నారని, అటువంటి అపర నరకాసురుల బెడద తొలగిపోవాలని, ప్రజలు నిర్భయంగా, నిర్భీతితో నడయాడే మంచి రోజులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బంగారు లక్ష్మణ్ తమ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. ఆయన కింద గతంలో తాను పనిచేశారని గుర్తు చేసుకున్నారు. బంగారు లక్ష్మణ్ నుంచి ఎంతో నేర్చుకున్నానన్న పీఎం ఆయనను గురువుగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన మాదిగ విశ్వరూప సభకు ప్రధాని మోడీ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా తాను మాదిగలతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. 30 ఏళ్ల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడని కొనియాడారు. మందకృష్ణ తల్లిదండ్రులు ధన్యులని అభివర్ణించారు. ఇంతకాలం పాటు అహింసా మార్గంలో పోరాడటం గొప్ప విషయమన్న మోడీ మాదిగల ఉద్యమాన్ని గుర్తించానని, గౌరవిస్తానని పేర్కొన్నారు. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా, మాదిగల పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎస్సీల హక్కుల సాధనలో తమ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. త్వరలోనే కమిటీ వేసి మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నామన్న ఆయన మందకృష్ణ మాదిగ పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు. నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ ने इन दिनों जिस इंडी अलायंस का छाता खोल रखा है उसमें बिहार के मुख्यमंत्री जो आजकल जातिवाद राजनीति का झंडा लेकर घूमते हैं, मुझे याद है उन्होंने मेरे करीबी दोस्त और दलित नेता रामविलास पासवान जी का लगातार अपमान किया था। यहां तक कि जब रामविलास पासवान जी को राज्यसभा सीट की बात आई थी तो वो भी
समर्थन देने में आनाकानी कर रहे थे। मैंने रामविलास पासवान जी के बेटे चिराग पासवान में इस दुख को हमेशा महसूस किया है। अभी हमने 2 दिन पहले ही देखा है कि बिहार के उन्हीं सीएम ने विधानसभा में सदन के फ्लोर पर एक और दलित नेता का, वहां के पूर्व मुख्यमंत्री, पूर्व सीएम का अपमान किया है। वहां के पूर्व सीएम जीतन राम मांझी, जो दलितों में भी अति दलित है, जिन्होंने अपने जीवन में बहुत ही संघर्ष किया है, उनको बिहार के सीएम ने बड़े सदन में बुरी तरह अपमानित किया। बहुत ही निर्लज्जता के साथ जीतन बाबू को ये जताने की कोशिश की गई कि वो सीएम पद के योग्य नहीं थे। ये अहंकार की भावना, दलितों का अपमान करने की भावना कांग्रेस और उसके सहयोगियों की पहचान है। నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ పార్టీ రోజుల్లో ఈ మధ్యలో ఇండి అలయన్స్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమిలో ఇవాళ నితీష్ భాగస్వామి బీహార్ ముఖ్యమంత్రిగా ఏ కులతత్వ రాజకీయాలు నడుపుతున్నాడో వారు ఈ మధ్యలో నా మిత్రుడు, మరి ముఖ్యంగా రామ్ విలాస్ పాస్వాన్ ఏదైతే ఉన్నారో ఒక దళిత నాయకుడు, అనేక పర్యాయాలు వారిని అవమానించడమే కాకుండా వారికి రాజ్యసభ సీటు ఇచ్చే పరిస్థితిలో మేము పాస్వాన్ గారిని సమర్థిస్తే ఇదే నితీష్ కుమార్ గారు వారిని పూర్తిగా వ్యతిరేకించారు. 6 సభ్యులతో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జనసేన పార్టీ తరపున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రూపకల్పనపై ఈ కమిటీ నవంబర్ 13న సమావేశం కానుంది. తెలుగుదేశం, జనసేన, జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 6 సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభి, జనసేన పార్టీ నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ నియమితులయ్యారు. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై తెలుగుదేశం, జనసేన, జేఏసీ మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే పలుమార్లు టీడీపీ, జనసేన నేతలు కలిసి ఉమ్మడి సమావేశాలు నిర్వహించాయి. జనసేన, టీడీపీ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి 15 రోజులకొకసారి ఇరు పార్టీలు సమావేశం కావాలని నిర్ణయించారు. కరువు పరిస్థితులు, రైతుల ఇబ్బందులపై పోరాడాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దాడులు, నిరుద్యోగ సమస్యలపై చర్చించారు. ఈ మేరకు కార్యాచరణను సైతం సిద్ధం చేస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రయత్నాలు చేపట్టాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలో పౌర పంపిణీ విధానం ద్వారా పేదలకు అందించే వివిధ నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ సరుకుల పంపిణీపై మండల స్థాయిలో తహసీల్దార్, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ప్రతి నెల తప్పక సమీక్ష నిర్వహించాలని సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో పౌర పంపిణీ విధానం, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా వివిధ నిత్యావసర సరుకులు ఇంటింట పంపిణీపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి డాక్టర్ కెఎస్ జవహర్
రెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతి నెల రేషన్ సరుకులు పేదలందరికీ సక్రమంగా పంపిణీ జరగాలని, ఈ విషయంలో ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే అందుకు జిల్లా సంయుక్త కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గిరిజన లేదా మారుమూల ప్రాంతాల్లో ఇరుకు రోడ్ల వల్ల మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలు ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసే వీలు లేకుంటే ఆయా ప్రాంతాల్లో వీధి చివర నిర్దేశిత ప్రాంతం నుండి ప్రతి నెల సరుకులు పంపిణీ చేయాలని అన్నారు. త్వరలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లకు జీపీఎస్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి వెల్లడించారు. తద్వారా ఆయా వాహనాలు ప్రతి నెల వాటి నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి సరుకులు పంపిణీ చేస్తుంది లేనిది రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా మానిటర్ చేస్తామని చెప్పారు. ఇంటింటా రేషన్ సరుకులు పంపిణీకి సమకూర్చిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లన్నీ విధిగా రోడ్లపై తిరిగి సరుకులు పంపిణీ చేసేలా చూడాలని కమిషనర్ అరుణ్ కుమార్ జేసీలకు స్పష్టం చేశారు. ఎక్కడైనా ఆయా వాహనాలు కొద్దిపాటి మరమ్మతులకు లోనైతే నెలకు ఇస్తున్న 18,000 రూపాయలతో పాటు వాహన మిత్ర పథకం కింద ఏటా అదనంగా ఇస్తున్న 10,000 రూపాయలను కూడా మరమ్మతులకు వినియోగించి వాహనాలు పనిచేసేలా చూడాలని అన్నారు. ప్రతి నెల విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశాలను నిర్వహించాలని జేసీలను ఆయన ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం డీకే శివకుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా శ్రీ దుర్గమల్లీశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్ణాటి రాంబాబు డీకే శివకుమార్ కు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఆలయ ఈవో చంద్రశేఖర్, వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య, వేద పండితులు, పురోహితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఫోటో అన్నా అన్నా ఇక్కడ ఇదిగో అన్న అన్న కొంచెం ముందుకెళ్ళి మాకు మీరు ముందుకెళ్తే మాకు ప్రేమ అర్థం అవుతుంది. స్వామి రామూర్తి స్వామి ఫోటో చైర్మన్ గారు వస్తాయి.
సీఎం జగన్ ఆయన మంత్రివర్గంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఈ 4.5 తమరు చేసిన పాపాల చిట్టా, కుంభకోణాల గుట్టు ఆధారాలతో సహా బయటకు తీస్తామని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 14 నుంచి రోజుకో స్కామ్ బయటకు వస్తుందని, దమ్ముంటే కాసుకోండని ప్రజా కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల పాల వెలువ కార్యక్రమంలో 2,887 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేశామన్నారు. దానిపై ఆ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించడానికి 10 రోజులు పట్టిందన్నారు. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగత విమర్శలతో నోటికొచ్చినట్లు మాట్లాడారే కానీ అవినీతిపై మాట దాటవేశారన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము 3 ప్రశ్నలు అడిగామని, పశువుల కొనుగోలు విషయంలో 2 మంత్రులు చెప్పినా పశువుల సంఖ్యలో వ్యత్యాసం ఎందుకొచ్చింది, అసలు ఏది నిజమో చెప్పాలి, మీరు చెప్పినట్లు 394 లక్షల పశువులను కొంటే పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని చెప్పారు. పశువుల కొనుగోలు విషయంలో అవినీతి జరగకపోతే లబ్ధిదారుల వివరాలు ఎందుకు బయటకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. నీతి నిజాయితీ ఉంటే వీటికి మంత్రి బదులివ్వకుండా పాలవెల్లో పథకం ద్వారా అమూల్ 72 లక్షల లీటర్ల పాలు సేకరించి పంపుతున్నామని ఎందుకు చెప్పారన్నారు. నిజంగా అన్ని పశువులనే కొని ఉంటే 22కు పైగా పాల ఉత్పత్తి జరగాలని, ఇదంతా ఎస్ఎల్బీసీలో పశుసంవర్ధక శాఖ అధికారులు ఇచ్చిన ఆధారంగానే మేం ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఎండగట్టే విధంగా ఆధారాలతో సహా స్పష్టమైన ప్రశ్నలు ప్రభుత్వానికి పైన లేవనెత్తుతూ, ఏ కార్యక్రమాలైనా సరే నీతి నిజాయితీ ఉండాలి, అంతిమంగా ఈ పథకాలు ప్రజలకు ఉపయోగపడాలని అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని, వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం. పాల వెల్లువ అనే పథకం అది పాల వెల్లువ కాదు, పాపాల వెల్లువ అని సంఖ్యతో సహా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 6, 2020లో ప్రకటించారో దానికి భిన్నంగా శాసనసభలో ఒకే రోజు వ్యవధిలో 2 మంత్రులు దానికి ఇచ్చిన సమాధానాలు శాసనసభలో జరిగిన చర్చల్లో భాగంగా సంఖ్యలో వ్యత్యాసం ప్రశ్నించి, మీరు చేపట్టబోయే ఈ పథకం ద్వారా 22 లక్షల పాల లీటర్లు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో మేము మహిళలకి సాధికారత కోసం అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికారు. పాల వెలువ 1, పాల వెలువ 2, ఇవాళ పాల వెలువ 3, పాపాల వెలువ. నవంబర్ 2వ తారీఖున ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నేను చెప్పిన తర్వాత మంత్రి గారు నిన్న స్పందించారు. అసలు మంత్రి గారిని అడిగిన ప్రశ్నలు ఏంటి? మేము ఎందుకు మీ ప్రభుత్వంలో మంత్రులే శాసనసభలో ఒకే రోజు తేడాలో సంఖ్య ఎందుకు మారింది, మీరెందుకు దీని గురించి స్పందించడానికి ఇంత టైం పట్టింది మీకు? మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి గురించి మహిళలకి, ప్రత్యేకంగా మా అక్కలు, మా చెల్లెలు అని చెప్పిన మహిళలకి మోసం చేసినప్పుడు 14,500 కోట్ల రూపాయలు వీళ్ళకి అందించాల్సిన ఆర్థిక సాధికారతని పూర్తిగా వీళ్ళు నష్టం కలిగించారు. దాన్ని మేము ప్రశ్నించాం. కానీ మంత్రి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో ఉన్న డైరీల పరిస్థితి, చిత్తూరు జిల్లాలో ఏం జరిగింది, సంఘం డైరీలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, చివరికి ఎవరికి హాఫ్ నాలెడ్జ్ ఉందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. నన్ను కూడా ప్రశ్నించారు ఆయన. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పింది, నిజంగానే మీరు ఈ విధంగా ఇన్ని పశువులు కొనుంటే ఎందుకు పాల ఉత్పత్తి పెరగలేదు రాష్ట్రంలో? రాష్ట్రం నుండి జగనాసురుణ్ణి తరిమి కొట్టిన రోజే నిజమైన దీపావళి పండుగ అని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని ఆయన ఆరోపించారు. అధిష్టానం ఆదేశిస్తే మైలవరంలో పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని అన్నారు. 2019-23 మధ్యకాలంలో రంగులు మార్చడం, పేర్లు మార్పు, అధిక ధరలు, కొత్త పన్నుల భారం, పరిశ్రమలను తరమటం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటమే జగన్ రెడ్డి సాగించిన విప్లవాత్మక పాలన అని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని, ఈ రోజు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన కష్టాలు ఉన్న వృద్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 200 పెన్షన్ను 2,000కు పెంచిన మానవతావాది చంద్రబాబు అని, సంక్షేమ పథకాలు తానే మొదలు పెట్టానని చెప్పడం జగన్ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి జగన్ ను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే మైలవరంలో పోటీ చేస్తానని, తాను ఎప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదని, పార్టీ విధేయుడిగా ఉన్నానని తెలిపారు. ఒక దొంగ ముఖ్యమంత్రి దొంగ మాటలతో దోపిడీ చేయటమే లక్ష్యంగా రాష్ట్రాన్ని ఇవాళ అన్ని రంగాల్లో కూడా అధోగతి పాలు చేశాడు. ఏ రంగం చూసుకున్నా కూడా చాలా బాధలు పడతా ఉన్నారు. ఒక్క రంగమైనా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సంతోషంగా ఒక్క సంవత్సరం ఉన్నారా అంటే
ఒక్క రంగం కూడా సంతోషం లేదు. వ్యవసాయ రంగం ముఖ్యంగా ఈరోజు చూస్తున్నటువంటి దుర్భర పరిస్థితులు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి దుర్భర పరిస్థితులు, కాలం కలిసిరాక, ప్రకృతి కరుణించక, వానలు లేక ఈ ప్రభుత్వానికి మరి జల వనరులు ఏ రకంగా ఉన్నా ప్రాజెక్టులన్నీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ చేతగాక సరైన పంపిణీ చేయలేక ఇవాళ పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉంటే కనీసం దాని మీద ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఒక రివ్యూ చేయడం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అద్దించి కరువు మండలాలుగా ప్రకటించడంలో కూడా ఈరోజు అతను పూర్తిగా విఫలమయ్యాడు. కాగా ఇతను ప్రభుత్వ పరిపాలన చేతగాక ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మొన్నటిదాకానేమో ఇంటింటికి మొహం మీద స్టిక్కర్లు వేశాడు. గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలన్నిటికీ రంగులు మార్చాడు, పేర్లు మార్చాడు, ఇంటింటికి స్టిక్కర్లు అన్నాడు. మళ్ళీ నేడు ఇంకో కొత్త కార్యక్రమం తీసుకొచ్చి ప్రజాధనంతో జీతాలు ఇస్తూ ప్రభుత్వం ఈరోజు నియమించినటువంటి కొత్తగా 4.5 ఏళ్ల నాటి నియమించినటువంటి వాలంటీర్లని, అలాగే సచివాలయ సిబ్బందిని, అలాగే వీళ్ళందరినీ వైసీపీ కార్యకర్తల్లాగా మార్చేసి జెండాలు పట్టుకుని టోపీలు పెట్టుకుని నిస్సిగ్గుగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రచారం చేస్తున్నారు. వై నీడ్స్ జగన్ ఏపీ అంట. మేమంటున్నాం ఇవాళ ఏపీ హేట్స్ జగన్. పాలస్తీనాలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ చర్యలు చేపట్టాలని వామపక్ష నేతలు కేంద్రాన్ని కోరారు. మోడీ అమెరికా తోక పట్టుకుని వెళ్లడం సరికాదని హితవు పలికారు. పాలస్తీనా మద్దతుగా ఈ నెల 22న పాలస్తీనా సంఘీభావం కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. వామపక్షాల ఆధ్వర్యంలో పాలస్తీనాకు సంఘీభావం ప్రదర్శన శనివారం సాయంత్రం లెనిన్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష నేతలు శ్రీనివాసరావు, రామకృష్ణ మాట్లాడుతూ పసిపిల్లలను హత్య చేస్తూ సాగిస్తున్న ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూసి ప్రపంచం యావత్ నివ్వెరపోయి అన్ని దేశాలు యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోడీ మన దేశ సాంప్రదాయాలకు భిన్నంగా ఇజ్రాయెల్ మద్దతు ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. దేశంలోని ప్రజాతంత్ర శక్తులు ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ మద్దతుగా అమెరికా తోక పట్టుకుని మోడీ ముందుకు వెళితే భారతదేశానికి తిప్పలు తప్పవని హెచ్చరించారు. అరబ్ దేశాలకు వ్యతిరేకంగా వెళితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయన్నారు. ఈరోజు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఇండో అమెరికన్ 2+2 మినిస్టీరియల్ కన్వెన్షన్ సందర్భంలో ఉమ్మడి ప్రకటన, చివరిలో చేసిన ఉమ్మడి ప్రకటన నిర్లజ్జగా అవమానకరంగా భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదాన్ని సమర్థిస్తూ ఇద్దరు కూడా జాయింట్ ప్రకటన చేశారు. ఇది భారతదేశ విదేశాంగ విధానానికి, భారతదేశ సాంప్రదాయాలకి, మనం ఇప్పటివరకు అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానానికి కూడా తీవ్రమైన వ్యతిరేకమైంది. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అమెరికా యుద్ధాలు కొమ్ము కాసి పాలస్తీనా స్వాతంత్ర ఉద్యమాన్ని, వాళ్ళ కాంక్షని దెబ్బ కొడుతుంది. కేవలం మత దృక్పథంతో ఇది చేస్తున్నారు. ఇజ్రాయెల్ 1967లో చిన్న దేశంగా ఉండేది. ఈరోజు పాలస్తీనా మొత్తం ఆక్రమించి వాళ్ళ సొంత గడ్డ మీదనే వాళ్ళని లేకుండా చేసి శరణార్థులుగా బతుకుతున్నారు. ఇప్పుడు హమాస్ దాడి పేరుతో వాళ్ళకి నీళ్లు లేవు, మందులు లేవు, ఆహారం లేదు, రవాణా లేదు, మొత్తం దిగ్బంధన చేసి మొత్తం ప్రజలను చంపుతున్నారు. ఇప్పటివరకు 10,000 మంది చనిపోయారు. అందులో సగం మంది చిన్నపిల్లలు. ఈ దిగ్బంధనాన్ని ఆపి యుద్ధాన్ని పూర్తిగా సీజ్ ఫైర్ యుద్ధాన్ని ఆపేయాలి. ఆపేసి వాళ్ళ పాలస్తీనాలకు మానవతా దృక్పథంతో సహాయం అందించాలి. వాళ్ళ దేశం రెండు, ఇజ్రాయెల్ వేరే దేశం, పాలస్తీనా వేరే దేశం, రెండు దేశాలు రెండు స్వతంత్ర దేశాలుగా ఉండేటట్టుగా మన అందరం భారత ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి సిపిఎం, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా బీసీల అభివృద్ధి చెందలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ అన్నారు. ఏపీలో 60% బీసీలు ఉన్నప్పటికీ రాజ్యాధికారం దక్కలేదన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో డిసెంబర్ 7 నుంచి రథయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయం జరగాలంటే 90 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం లాకా వెంగళరావు యాదవ్ గాంధీనగర్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీల కోసం అనేక ఉద్యమాలు చేశామని, బీసీల కోసమే పనిచేస్తున్నామని, బీసీల పరిస్థితి స్వాతంత్రం రాకముందు ఎలా ఉందో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాగే ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలు 60% ఉన్నామని, రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగి అనేక సభలు, సమావేశాలు నిర్వహించిన తర్వాత బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట
రథయాత్ర చేస్తామని అన్నారు. మాకు ఏ పార్టీ అయినా రాబోయే ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ సీట్లు కేటాయించాలని, ఈ యాత్రలో అన్ని పార్టీల్లో పనిచేస్తున్న బీసీ నాయకులు, కార్యకర్తలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆవుల వెంకట నరసింహారావు, రాష్ట్ర కన్వీనర్ ఒంగోలు, గూడూరు నాని, ముదిరాజ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు, రాష్ట్ర మహిళా ప్రధాన అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. అనేక ఉద్యమాలు గత 45 సంవత్సరాలుగా మా జాతీయ అధ్యక్షులు చేపడతా ఉన్నారు. అందులో భాగంగా మరి మేము కూడా ఎంతో కాలంగా ఈ బీసీల కోసం పనిచేస్తున్నాం, చూస్తున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీల పరిస్థితి ఎలా ఉందంటే, స్వాతంత్రం రాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి తప్ప ఎటువంటి అభివృద్ధి జరిగిన సందర్భం లేదు బీసీలు. అందుకనే మేమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి ఈ రాష్ట్రంలో సుమారుగా 60% బీసీలు ఉన్నప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారు. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అందరికీ అందాలనే ఉద్దేశంతో బీసీల రాజ్యాధికార కోసం మరో స్వతంత్ర పోరాటం రథయాత్ర డిసెంబర్ 7వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర నిర్వహించడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణచివేస్తుందని వివిధ దళిత ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర సర్కస్ విన్యాసాన్ని తలపిస్తుందని విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు ఓట్ల కోసమే యాత్ర చేస్తున్నారన్నారు. దళితుల పట్ల సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే 95% పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేవారా అని ప్రశ్నించారు. తన సామాజిక వర్గం వారికే కీలక పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసే వారికి ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టడం ఏ సామాజిక న్యాయమని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేటి మహేశ్వరరావు, పిల్లి సురేంద్రబాబు, జై భీమ్ భారత్ పార్టీ నేత పరసా సురేష్, సామాజిక న్యాయ పోరాట సమితి అధ్యక్షుడు పేరూరి మురళీకుమార్ పాల్గొన్నారు. మాటలు చెప్పి ప్రతి సామాజిక వర్గానికి నేను మేలు చేస్తాననేటువంటి ఒక హామీలు ఇస్తూ ఈయన ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఏదైతే చెప్పాడో దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన దుర్మార్గాన్ని, ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఏ దాడులు అయితే జరిగినాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద అదే రకమైనటువంటి దాడులు, అంతకన్నా భయంకరమైనటువంటి దాడులు మహిళల మీద దాడులు జరుపుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగినటువంటి వాటి మీద ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక న్యాయం దృక్పథంతో ఎక్కడ ఆలోచించి నేరస్తుల్ని, ముద్దాయిల్ని వెంటనే కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసి వాళ్ళని దూరం పెట్టినటువంటి దాఖలాలు లేవు. సరికదా వాళ్ళని తన ప్రభుత్వంలోకి తీసుకున్నాడు. తన పార్టీ పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వ్యతిరేకంగా దుర్మార్గమైనటువంటి అణచివేత చూపించినటువంటి ప్రభుత్వాలుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలని మనం వ్యతిరేకించి రాబోయే కాలంలో పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వెలుగులో పనిచేసేటువంటి పార్టీలు ఏమైతే ఉన్నాయో ఆ పార్టీలు, అట్లాగే పూలే అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేసేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఆ రకంగా మనం ఈ రాష్ట్రంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నటువంటి, మహాత్మా పూలే కళలు కన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు లక్ష్యాలుగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామిక లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వాలు లేవు. ప్రజాస్వామిక వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. అట్లాగే రాజ్యాంగ వ్యవస్థల్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసుల్ని తమ గుప్పెడు పెట్టుకొని ఇక్కడ ఒక పోలీస్ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పోలీసు రాజ్యాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ఇష్టమైన పండుగ దీపావళి. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన అధికార ప్రతిపక్ష నేతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన వైనం.
సమాజంలో చెడు ఏ రూపంలోనున్నా దానిపై విజయం సాధించడమే అసలైన దీపావళి పండుగ అని కితాబు. మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామన్న ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణలో మాదిగ విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోడీ. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా తాను మాదిగలతో కలిసి పనిచేస్తానని మోడీ వెల్లడి. 6 సభ్యులతో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో టీడీపీ జనసేన ముఖ్య నేతలు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి ఇరు పార్టీలు సమావేశం కావాలని నిర్ణయం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.